వెల్కమ్ టు ఆర్సిటీ కన్సల్టింగ్ సర్వీసెస్ ఏలూరు. సో ఈరోజు చాలామంది అడుగుతున్న టైప్స్ ఆఫ్ వీసాస్ ఏమున్నాయి, ఏ వీసా అయితే మనం వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాం, ఏ వీసా అయితే టూరిస్ట్కి చేయడానికి ఉంటుంది. సో లాస్ట్ టైం ఒకళ్ళు తెలియక టూరిస్ట్ వీసా మీద గల్ఫ్ కంట్రీస్కి పంపించి వర్క్ వీసా అని చెప్పారు. సో అట్లాంటి మనం మోసపోకుండా సో ఏ వీసా అది దేని పర్పస్ అన్నా తెలుసుకోవాలి. సో టూరిస్ట్ వీసా, సో దీన్ని ఎక్కువ మనం లేజర్ ట్రావెల్కి, సైట్ సీయింగ్కి, విజిటింగ్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పర్పస్కి వాడతాం. సో ఇది షార్ట్ స్టే, షార్ట్ టర్మ్లోనే ఉంటాం, ఇది వీక్స్ ఆర్ మంత్స్లోనే ఉండాలి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ది వీసా టైం మనం కమ్ బ్యాక్ టు అవర్ హోమ్ కంట్రీ. సో పర్సన్ ఈజ్ నాట్ సపోజ్ టు వర్క్, అక్కడ వర్క్ చేయడానికి లేదు. సో వాళ్ళు వర్క్ చూసుకోవాలి, అంతా సైట్ సీయింగ్ చూసుకొని దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీ. సో నెక్స్ట్ స్టూడెంట్ వీసాస్, మోస్ట్లీ స్టూడెంట్ వీసాస్. సో మనం స్టడీ చేయడానికి అనదర్ కంట్రీ, ఫారిన్ కంట్రీస్లో మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ చేయడానికి ఈ వీసాని యూజ్ చేస్తూ ఉంటాం. యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియాకి స్టూడెంట్ వీసాస్ 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్, బ్యాచిలర్స్ 3 years కోర్స్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ ఇంకా వాళ్ళు పిఎస్డబ్ల్యూ తీసుకుంటారు. సో స్టూడెంట్ వీసాలో స్టే చేయాలి, వాళ్ళు అలౌడ్ టు వర్క్. సో డ్యూరింగ్ ది దేర్ స్టడీస్ పార్ట్ టైం చేసుకోవచ్చు. సో వ్యాలిడ్ ఎలా ఉంటుంది వీసా, కోర్స్ డ్యూరేషన్తో పాటు ఎక్స్ట్రా 1 hour 1 year అలా ఇస్తారు వాళ్ళకి. నెక్స్ట్ వర్క్ వీసాస్. వర్క్ వీసాస్ అంటే పీపుల్ హూ వాంట్ టు వర్క్ ఇన్ అబ్రాడ్ కంట్రీస్లో వర్క్ చేయ వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఇది టెంపరీ, 6 months ఉంటుంది, 2 years ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద వర్క్ కాంట్రాక్ట్ బట్టి వర్క్ వీసా వస్తుంది. దీన్ని వర్క్ వీసా అంటారు. వర్క్ వీసా తీసుకొని జాబ్ చేసుకోవచ్చు. అలాగే మెడికల్ వీసాస్, కొంతమంది మెడికల్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆపరేషన్స్, సర్జరీస్ చేసుకోవడానికి మెడికల్ వీసాని యూజ్ చేసి ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేస్తారు. ఆ డ్యూరేషన్ కూడా మనం క్లియర్గా మెన్షన్ చేసి ఆ కంట్రీ నుంచి వీసా అనేది మనం అప్రూవల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ట్రాన్సిట్ వీసాస్, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనం ట్రాన్సిట్ అవుతున్నాం ఫ్లైట్. సో అమెరికా వెళ్తున్నాం, అమెరికా మధ్యలో స్టాప్ ఎట్ యూరోప్లో డెస్టినేషన్ స్టాప్ ఉంది. అగైన్ వీ గో బ్యాక్, చేంజ్ ఓవర్ ద ఫ్లైట్, నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకుని యూఎస్ వెళ్తాం. సో అప్పుడు కూడా మనకి ట్రాన్సిట్ వీసా అనేది కావాలి. షార్ట్ డ్యూరేషన్స్ 24 hours to 72 hours డ్యూరేషన్కి ట్రాన్సిట్ వీసా తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్యామిలీ ఆర్ డిపెండెంట్ వీసాస్. వైఫ్ అబ్రాడ్లో జాబ్ చేస్తున్నారు, హస్బెండ్ వెళ్ళాలి, లేదా హస్బెండ్ ఉన్నారు, వైఫ్ వెళ్ళాలి. సో చిల్డ్రన్ ఉంటారు, చిల్డ్రన్ మంచిగా జాబ్ సెటిల్ అవుతారు, పేరెంట్స్కి వీసా కావాలి, డిపెండెంట్ వీసాస్, లేకపోతే పర్మిట్ కావాలి, వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఉంటారు. ఫ్యామిలీ డిపెండెంట్స్, ఓన్లీ దిస్ ఇస్ రిలేటెడ్ టు ఫ్యామిలీ, అవుట్ సైడ్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్. సో దీస్ టైప్స్ ఆఫ్ వీసాస్ అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాం. కైండ్లీ get back to us. The contact number is mentioned on the screen.